నిరుపేద అయ్యప్ప స్వాములకు శబరిమల వెళ్లేందుకు హెచ్ కంపెనీ ద్వారా సుమారు 230 మందికి విమానంలో పంపిస్తున్నట్లు చైర్మన్ ఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద అమీన్పూర్ గ్రామానికి చెందిన హెచ్ కంపెనీ చైర్మన్ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలు మాల వేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు వెళ్లలేని స్తోమత లేకపోవడంతో మా ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి సుమారు 230 మంది నిరుపేదలను గుర్తించి వారికి ఉచిత శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేపిస్తున్నాం. భక్తులు స్తోమత లేక ఇక్కడే మాల తీయడం జరుగుతుంది కావున అలాంటి వారిని గుర్తించి మా వంతు సహాయంగా వారికి విమానంలో అక్కడికి చేర్చి అక్కడి నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా నాన్న జ్ఞాపకార్థంగా ఈ ట్రస్ట్ నడిపడం జరుగుతుంది. నా ఆస్తి నుండి 10% నిరుపేదలకు సహాయంగా వారికి సహాయం చేయడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో నిరుపేదలకు మరెన్నో సేవలు అందిస్తామన్నారు. నేను మా మిసెస్ చెప్తే ఒకసారి వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత ఆయన గురించి కొంచెం తెలుసుకోవడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సీనియర్లో ఇలా హెల్పింగ్ చేసేవాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ. అందులో ఆయన పబ్లిసిటీ కూడా ఎక్కడ నేను చూడలేదు యాక్చువల్గా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యాక్చువల్గా. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎవరు ఇన్ నీడ్ అంటే కన్నా మీరు నా దగ్గరికి రండి, నేను చూసుకుంటాను, ఫ్రీగా సర్వీస్ చేస్తాను అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. ఎంత డబ్బులు ఉన్నా కూడా సర్వీస్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ఇలాంటి వారు సమాజానికి చాలా ఉపయోగం ఉంటుంది. సో ఎందుకంటే మా మిస్సెస్ నేను స్వయంగా వెళ్ళాను ఆ పేషెంట్స్ దగ్గరికి ఆమె ట్రీట్మెంట్ గురించి. అసలు ఒక్క రూపాయి కూడా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళడము, ఈయన డైరెక్ట్గా పే చేయడం జరిగింది. సో ఇలా ఇంకా ఆ దేవుడు ఇంకా మనకి ఎన్నో సేవా కార్యక్రమాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకు ఆయుర్వేదాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినాక ఇంకొక విషయం తెలిసిందంటే ఇప్పుడు వీళ్ళకు ఫ్లైట్ అరేంజ్ చేయడం జరిగింది స్వాములకు. సో అది చాలా ఇట్స్ ఏ బిగ్ థింగ్ యాక్చువల్గా. సో నేను బయట ఇప్పుడు ఇందాక బ్యానర్ చూశాను. సో నాకు అనిపించింది ఇలా అంటే ఎస్పెషల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెరీ పూర్ వాళ్ళకు ఈయన సాయం చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కానీ ఈ ద్వారా మేము మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఆయన సదా ఎప్పుడు అవైలబిలిటీ ఉంటారు. ఎవరికి ఏ సాయం వచ్చినా కూడా దయచేసి ఆయన కాంటాక్ట్ కావండి. ఆయన వీలైనంత వరకు ఆయన చేయగలుగుతున్నాడు. సో మా సపోర్ట్ కూడా వీలైనంత వరకు చేస్తామని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు భరత్ రెడ్డి అండి. మా మిసెస్ ఫిజియోథెరపిస్ట్. సో ఆమె ద్వారా ఆయన కలవడం జరిగింది. చాలా మంచిగా విన్నాం ఆయన గురించి. ఇంకా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ రెడ్డి స్వామి అని గురుస్వామి ఉన్నారండి. ఆయన ప్రతి సంవత్సరం ఆయన ఓన్ ఫ్లైట్ల మీద పేదవాళ్ళని కానీ డబ్బులు లేవు అన్న వాళ్ళని కానీ అతను ఫ్రీగా శబరిమల యాత్రకి రాను పోను ఆయనే ఖర్చులతో తీసుకెళ్తారు. అదేవిధంగా నాకు ఒక స్వామి చెప్పారు, ఆ స్వామి నంబర్ ఇచ్చారు. నేను ఇబ్బందులు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఒకటే అన్నారు, లేదని నేను తీసుకెళ్తాను, రాను పోను నేనే పెట్టుకుంటాను, మీరు ఏ రూపాయి ఖర్చు అక్కర్లేదు అని చెప్పారు. మీరు ఇక్కడి నుంచి బిహెచ్ఎల్ టెంపుల్ అండి ఇది. ఈ బిహెచ్ఎల్ నుంచి మీకు మహా అయితే ఒక 200 ఖర్చు అవుతుంది అంతే. అక్కడి నుంచి మేమే అన్నీ చూసుకుంటాం, అన్ని సదుపాయం చేస్తాం అని అన్నారు. ఆ విధంగానే చేశారు. నాకు తెలిసి ఈ సంవత్సరానికి పరిచయం అయ్యారండి. చాలామంది స్వాములకి చాలా హెల్ప్ చేశారు. సో ఎవరైనా పేదవాళ్ళు కానీ లేదంటే ఎవరైనా ఉన్న స్వాములు కానీ లేదంటే ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే చాలా హెల్ప్ చేస్తారు. ఆ స్వామి దయ వల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరోగ్యంగా ధన కనక వస్తు వాహన పరంగా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం అండి, బట్ హ్యాపీగా ఉంది. ఎక్కానండి, బట్ ఇది ఫ్రీగా తీసుకెళ్ళడం అన్నది యాక్చువల్లీ చాలా రేర్. కారులో తీసుకెళ్తున్నప్పుడే మన ఒక స్వామి నన్ను రండి స్వామి పంతులు గారు కదా నేను తీసుకెళ్తాను అన్నారు ఫ్రీగా. బట్ ఫ్రీగా తీసుకెళ్తానన్న పంతుల్ని ఫ్రీగా తీసుకెళ్తానన్న ఆయనే ఒక 5,000 నాకు ముందు ఫోన్పే చేయండి అన్నారు.
ఈయన ఏకంగా ఫ్లైట్ అనగానే రూపాయి కూడా అరగకుండా తీసుకెళ్తున్నారు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. నా పేరు ఏ ప్రవీణ్ కుమార్. నేను ఫౌండర్ ఆఫ్ హెచ్ కంపెనీ, చైర్మన్ ప్లస్ ఫౌండర్ నేనే. ఈ అయ్యప్పలకు ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళడానికి లేని వాళ్ళు ఇక్కడే మాల తీస్తున్నారు. కొంతమంది విజయవాడ వెళ్ళి దారకపూడిలో మాల తీస్తున్నారు. అలా కాకుండా సాములందరూ నిష్టగా 81 రోజు పూజ చేసి స్వామి దగ్గర పోకుండా ఇక్కడే తీయడం అనేది కొంచెం బాధాకరం అనిపించింది. సో సాములకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను గత 5 సంవత్సరాల నుంచి సాములకు కొంతమంది టికెట్లు ఇస్తూ వచ్చాను, ఫ్లైట్ టికెట్లు వెళ్ళడానికి. కానీ సాములని ఎంతవరకు అయితే నేను ప్రోత్సహించాలి కానీ చేశాను. కానీ అలా చాలామంది ఉన్నారు, వెళ్ళలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి అని ఇంకా ఆలోచించి ఒక ఫ్లైట్ రిలీజ్ చేశాను. 12వ తారీఖు నాడు జనవరి 1:45 ఫ్లైట్ ఇక్కడ నుంచి వెళ్తుంది కొచ్చిన్కి, హైదరాబాద్ టు కొచ్చిన్. మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది 15th వస్తుంది, 6:30 ఫ్లైట్ ఈవినింగ్ హైదరాబాద్కి. ఈ 2 ఫ్లైట్లు హెచ్ కంపెనీ తరఫు నుంచి ఫౌండర్గా నేనే రిలీజ్ చేస్తాను అయ్యప్ప స్వాముల కోసం అని. ఏ అయ్యప్ప స్వామి అయితే పోలేకపోని పరిస్థితి వస్తుందో, ఎవరైతే లేను నాకు ఫైనాన్షియల్ ఇబ్బందికరంగా ఉంది నేను పోలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ కల్పించాము. ఈసారి 1600 అప్లికేషన్లు వచ్చాయి, కానీ మేము వదిలింది 2 ఫ్లైట్లే కాబట్టి 235 మందిని సెలెక్ట్ చేస్తాం. అల్వాల్చౌల్ బొల్లారం నుంచి, రాజేంద్ర నగర్ నుంచి, చందానగర్ నుంచి, ప్లస్ బిహెచ్ఎల్ నుంచి అన్ని చోట బ్యానర్స్ చేసి అందరినీ గ్యాదర్ చేసి స్క్రూటనైజ్ చేసి మేము సెలెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన సాములందరికీ నా తరఫు నుంచి క్షమాపణలు కోరుకుంటున్నాను. అందరికి ఇవ్వలేను. ఎవరికైతే నేను ఇవ్వాలనుకున్నానో, పేద ప్రజలు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి పోలేకపోతున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఫ్లైట్ని కల్పించాను. మిగిలిన సాములందరూ నన్ను క్షమించాలి. ఈ సాములకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడే మాల తీయడం కన్నా వీళ్ళని అక్కడ పంపడం అనేది మా ఉద్దేశం. స్వామియే శరణమయ్యప్ప. లాస్ట్ ఇయర్ మేము ఏం చేసామంటే December 6th ఇచ్చాము. ఈ ఇయర్ అధిక మాసం వచ్చింది కాబట్టి అని జ్యోతికి పంపిద్దామని చెప్పిన ఉద్దేశంతో 12వ తారీఖు నాడు మేము రిలీజ్ చేస్తాం. 12వ అప్పు పోతుంది, మళ్ళీ డౌన్ ఆ సాములు రావాలి కాబట్టి ఇబ్బంది పడకుండా ఉండడానికి డౌన్లో 6:30కి ఇచ్చాం. హైదరాబాద్ టు కొచ్చిన్ 12th వెళ్తుంది. ఈవినింగ్ 15th నాడు 6:30కి కొచ్చిన్ టు హైదరాబాద్ వస్తుంది. ఏ స్వామికి అయితే డేస్ పూర్తవుతుందో ఆ స్వాములు ఇందులో బుక్ చేసుకుంటారు. ఎందుకంటే జ్యోతికేశ వాళ్ళు కొంతమంది ఉంటారు, పెద్ద పాదం నడిపించే వాళ్ళందరూ దీనికొనే మాల వేస్తారు. సో ఈసారి ప్రతిసారి మేము ముందే రిలీజ్ చేయడం వల్ల కొంచెం సాములకు ఇబ్బందికరం అవుతుంది. అందుకే జ్యోతికి పోయే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని జ్యోతికి పోయే వాళ్ళకు ఈ ఫ్లైట్ రిలీజ్ చేస్తామండి. సో అందరి తరఫు నుంచి మాకు కోఆపరేషన్ దొరికింది. 237 మంది సాములు ఇందులో రొటేట్ అయ్యారు. 1872 అప్లికేషన్స్ వచ్చాయి. మిగిలిన సాములకు మేము ఇవ్వలేకపోయాం. ఇచ్చింది 237 మంది సాములు మాత్రమే. అట్లా 30 మంది సాములు మా బాడీగార్డ్లే ఉంటారు, వెళ్ళేసి వాళ్ళని తీసుకురావడం కోసం అని చెప్పేసి అని ఈ ఫ్లైట్ 12వ తారీఖు 1:45 ఇండిగో వాళ్ళు మాకు కోఆపరేట్ చేశారు. సో ఇక హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి బయలుదేరుతుంది. స్వామి ప్రతి ఒక్క స్వామికి ప్రతి సంవత్సరం కండువాలు మా స్వామికి ప్లస్ లుంగి తనకు ఏవైతే చాలా ఒక గౌరవించాలో అన్ని రకాలుగా ఆయనకు మేము కోఆపరేట్ చేసి ఇచ్చాము. 550 మంది సాములకు లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము మేము ఇక్కడే. ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రామ్ సాములకు పెడుతుంటాము. గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఫ్లైట్ డీటెయిల్స్ చెప్తున్నాను అయ్యప్ప, కాస్త సాములందరూ వినండి. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి 12th నాడు మనకు 1:45కి ఇక్కడ బయలుదేరుతుంది. అంటే సాములందరూ 12 గంటలకల్లా ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. వీళ్ళ బోర్డింగ్ అయ్యి 1:45కి ఫ్లైట్ కొచ్చిన్, కరెక్ట్ 3:30కి ల్యాండ్ అవుతాం కొచ్చిన్లో, హైదరాబాద్ టు కొచ్చిన్. కొచ్చిన్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 4 o'clockకి మా బస్సెస్, మా సుమోస్, మా కార్స్, ఆడి కార్స్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. హెచ్ కంపెనీ తరఫు నుంచి వాళ్ళ సాములందరినీ ఎక్కించుకుంటారు. అక్కడ నుంచి డైరెక్ట్ నిలెక్కకి తీసుకెళ్తారు. ఒక ఎలిమల్లో సాములు ఏమైనా చేయడానికి అక్కడ ఎలిమల్ ఆపుతారు ఒక అర్ధగంట సేపు. దాని తర్వాత నిలెక్కలు పోతుంది. పర్మిషన్ ఇస్తే నిలెక్కలు ఆపుతారు, లేకపోతే పంబాలో దింపేస్తారు. ఎక్కడైతే దింపుతారో అక్కడే మళ్ళీ 15వ తారీఖు నాడు 12:30కు వచ్చి పికప్ చేసుకుంటారు. 2 గంటలకు వాళ్ళందరికీ భోజనం పెట్టిస్తారు. కరెక్ట్ 4:30 గంటలకు కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దింపుతారు. మళ్ళీ 6:30కు మీ ఫ్లైట్ ఉంటుంది. కరెక్ట్ 8:30 కల్లా మీరు హైదరాబాద్కి రావచ్చు. దాని తర్వాత సాంసర్ నుంచి. నేను పి సోనియా రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ అండి నేను. అండ్ మెడికల్ హెల్ప్ హెచ్ కంపెనీ తరపు నుంచి మన సారు ఏదైనా పిఆర్కే సారు అంటే నా కాంటాక్ట్ సార్కి మా హాస్పిటల్ ద్వారా ఎవరో చెప్పడం జరిగింది. ఆయన దగ్గరికి ఆయన నెంబర్ తీసుకోవడం జరిగింది. అండ్ సారు నాకు కాల్ చేసి ఇలా వాళ్ళ దగ్గరికి వచ్చిన కొంచెం పేషెంట్స్ ఉండే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆయన నాకు కాల్ చేశారు. అండ్
ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అంతా ఇవ్వడం జరిగింది. అండ్ ఆయనే పే చేసుకున్నారు, ప్రతిదీ ఆయనే పే చేశారు. వాళ్ళకి ఖర్చు అయినదంతా ఆయనే పే చేశారు. అండ్ ఇలా చాలా హెల్పింగ్ చేశారు. ఇంతవరకు నా వరకు అరౌండ్ 10 మెంబర్స్ పేషెంట్స్, మోర్ దెన్ 10 మెంబర్స్ దాకా రిఫర్ చేశారు. నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను. ఆయన అన్న పేమెంట్ అంతా ఆయనే చూసుకున్నారు. అండ్ ఈరోజు కూడా అది ఇంకా చాలా లైట్ రైట్ టు అండ్ ఫ్రో అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఆయన నేను కూడా పేరు వినడం జరిగింది కానీ ఎప్పుడు కలవ